మాస శివరాత్రి పూజా విధానం విశిష్టత. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు. శివయ్యకు అత్యంత ప్రీతికరమైన రోజులలో ఇది ఒకటి. శివ అంటే మంగళప్రదమైనది అని అర్థం. లయకారకుడైన పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. సంసారంలో ఎదురయ్యే అశాంతిని తొలగించి మనశ్శాంతిని, మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఈ మాస శివరాత్రి వ్రతానికి ఉందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా గృహస్థులు, విద్యార్థులు తమ కోరికల సిద్ధి కోసం ఈ రోజున శివుడిని ఆరాధిస్తారు. పూజా సన్నాహాలు మరియు నియమాలు. మాస శివరాత్రి రోజున భక్తులు పాటించవలసిన ప్రాథమిక నియమాలు. శుచి. ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఉపవాసం. సాధ్యమైన వారు రోజంతా ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం సహకరించని వారు పండ్లు, పాలు తీసుకోవచ్చు. పూజా సామాగ్రి. పసుపు, కుంకుమ, విభూతి, గంధం, అక్షతలు, దీపారాధన కుందులు, అగరుబత్తులు మరియు ముఖ్యంగా బిల్వపత్రాలు, మారేడు దళాలు. పూజా విధానం. శివ పూజను భక్తి శ్రద్ధలతో ఈ క్రింది విధంగా నిర్వహించాలి. అభిషేకం. శివుడికి అత్యంత ముఖ్యమైనది అభిషేకం. పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార మరియు శుద్ధ జలంతో శివలింగానికి అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. అలంకరణ. అభిషేకం అనంతరం విభూతిని ధరింపజేసి గంధం మరియు అక్షతలతో అలంకరించాలి. అర్చన. శివునికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలతో అష్టోత్తర శతనామాలను పఠిస్తూ అర్చన చేయాలి. మారేడు దళము శివుని 3 కన్నులకు, త్రిగుణాలకు ప్రతీక. నైవేద్యం. పండ్లు, పాయసం లేదా ఏదైనా సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ధూపదీప నైవేద్యాలు. ధూపం వేసి కర్పూర నీరాజనం ఇవ్వాలి. చివరగా శివ అష్టకాలు లేదా స్తోత్రాలను పఠించాలి. మాస శివరాత్రి విశిష్టత. మాస శివరాత్రి రోజున ముఖ్యంగా లింగోద్భవ కాలం, అర్ధరాత్రి సమయంలో శివ దర్శనం లేదా ధ్యానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున చేసే జపం అనంతమైన ఫలితాలను ఇస్తుంది. మనస్సులోని అహంకారాన్ని వదిలి పరమశివుని శరణు వేడుకోవడమే ఈ పూజలోని అంతరార్థం. భక్తితో చేసే చిన్న నమస్కారానికైనా బోళాశంకరుడు ప్రసన్నుడవుతాడు. మాస శివరాత్రి కేవలం ఒక కర్మకాండ మాత్రమే కాదు, అది మన అంతరాత్మను శుద్ధి చేసుకునే ఒక గొప్ప అవకాశం. క్రమం తప్పకుండా ప్రతి నెలా మాస శివరాత్రి పూజను నిర్వహించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అకాల మృత్యు భయం తొలగిపోయి సంపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఓం నమఃశివాయ.